దుబాయ్ హాస్పిటల్స్‌లో వాటర్ బర్త్ డెలివరీ చేస్తారంటండి. అంటే నీళ్ల తొట్టిలో నార్మల్ డెలివరీ చేస్తారంట. ఆ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అంట. దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయంటండి. అసలు నేను అది విన్నాకైతే షాక్ అయ్యాను. ఇలా కూడా డెలివరీ చేస్తారా అని చెప్పి. ఇంకా నేను యాంటీనేటల్ క్లాసెస్‌కి అటెండ్ అయ్యానండి. ఒక 1 వీక్‌లో 9థ్ మంత్ వస్తుంది అనగా దాని పూర్తి వివరాలు అసలు యాంటీనేటల్ క్లాసెస్ అంటే ఏంటి? అవి ఎందుకు ఉపయోగపడతాయి? అవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఆ యాంటీనేటల్ క్లాసెస్ ఎంతవరకు మనకు యూజ్ అవుతాయి? నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నప్పుడు మనకి ఆ బాధ తెలియకుండా ఉండడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తారంటండి. దాని డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చెప్పేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్షి దుబాయ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. ఇంట్రో చూస్తే మీకు ఆల్రెడీ కంటెంట్ దేని గురించో అర్థమయ్యే ఉంటుంది కదండి. దుబాయ్ హాస్పిటల్స్లో వాటర్ బర్త్ డెలివరీ చేస్తారంటండి. అదే నీళ్ళ తొట్టిలో డెలివరీ చేస్తారంట. వింటేనే అదేంటి నీళ్ళ తొట్టిలో కూడా డెలివరీ చేస్తారా అనిపిస్తుంది కదా మీకు. సేమ్ ఫీలింగ్ నాది కూడా. దాని గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వద్దు. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే నేను యాంటీనేటల్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను. ఆ క్లాసెస్లో నేను నేర్చుకున్న చాలా విషయాలు, అంటే నాకు చాలా విషయాలు తెలియదు. ఈవెన్ నేను సెకండ్ టైం మామ్ అయినా కూడా ఫస్ట్ టైం మామ్ అవబోతున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. నాకే తెలియని బోల్డ్ విషయాలు ఉన్నాయండి. అలాంటివన్నీ మీ అందరితో షేర్ చేసే ఇంటెన్షన్తోనే వీడియో చేస్తున్నాను. జనరల్గా మనకి డెలివరీ, నార్మల్ డెలివరీ అంటేనే చాలా భయం వేస్తుంది కదండి. అలాంటిది వాటర్ బర్త్ డెలివరీ అంటే అసలు వినడానికి ఎంతలా ఉంది. నాకైతే ఒక్కసారిగా గుండె జల్లు మంది వీడియో చూస్తుంటే. యాంటీనేటల్ క్లాసెస్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డెలివరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. నేను చెప్పింది కాదు, మేడం చెప్పినవే మీకు వినిపిస్తాను. ఎవరైనా కొత్తగా మామ్ అవ్వబోతున్న వాళ్ళు, ఎస్పెషల్లీ దుబాయ్లో అంటే యూఏఈలో ఎవరైనా డెలివరీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకైతే డెఫినెట్గా ఈ వీడియో యూజ్ అవుతుందండి. ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దుబాయ్లో కానీ యూఏఈలో కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళని ఇప్పుడు వాటర్ బర్త్ డెలివరీ ఇండియాలో కూడా చేస్తున్నారంటండి. తప్పకుండా ప్రెగ్నెంట్ వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. అయితే నాకు అప్పుడు 8th మంత్ ఇంకొక 4 డేస్లో కంప్లీట్ అయిపోద్ది అనమాట. అప్పుడు చెకప్కి వెళ్ళాను. మెటర్నిటీ టూర్ కూడా ఆ రోజే. మెటర్నిటీ టూర్ది ఇంకా వీడియోలు ఎందు అయిపోతుందని ఇంకొక వీడియోలో పెడతాను. అయితే యాంటీనేటల్ క్లాసెస్ని జస్ట్ అంటే ఏంటి తెలుసుకుందామని వెళ్ళండి. ఎందుకంటే నాకు ఫస్ట్ అంత మనకు తెలియదు కదా అసలు యాంటీనేటల్ క్లాసెస్ అంటే ఏంటి అని చెప్పి అనుకున్న డాక్టర్ నాకు సజెస్ట్ చేయలేదు. అయితే అక్కడ నేను వీడియో అక్కడ మామూలుగా మనం కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాం కదా రిసెప్షన్లో, అక్కడ చూపిస్తూ ఉన్నారు యాంటీనేటల్ క్లాసెస్ అని చెప్పి. అప్పుడు నేను డాక్టర్ని అడిగితే అది యాక్చువల్గా ఫస్ట్ టైం మామ్ అవుతున్న వాళ్ళకి, తర్వాత ఎవరైతే కొంచెం రిస్కీ ప్రెగ్నెన్సీ ఉంటుందో చూసారా అలాంటి వాళ్ళకి నీకైతే అవసరం లేదమ్మా అని చెప్పేసి అని అన్నారనమాట. సరే అసలు అంటే ఏంటో తెలుసుకుందాం కదా, నాకు యూజ్ అవ్వకపోయినా మిగతా వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని ఇంటెన్షన్తో నేను ఆ క్లాస్కి అటెండ్ అయ్యానండి. నేను 2 క్లాసెస్కి అటెండ్ అయ్యాను. ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. ఇంకొకటి తర్వాత ఎలా అంటే డెలివరీ తర్వాత ఏం చేయాలి అవి చెప్పారు. ఇదేమో ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చెప్పారనమాట. నా మాటల్లో కాదండి, మేడం మాటల్లో వినండి. మధ్యలో నేను చెప్తాను. మేడం చాలా క్లియర్గా చెప్పారు. ఆవిడ ఎస్పెషల్లీ యాంటీనేటల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారంటే ఈ హాస్పిటల్లో. అది కూడా ఓన్లీ సాటర్డే, మంత్లీ వన్స్ అనమాట. యాక్చువల్గా 3 సెషన్స్ ఉంటాయి. దానికి కూడా మనీ పే చేయాలి. నేను ఫస్ట్ సెషన్ మిస్ అయ్యానండి. ఇది సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ కూడా అటెండ్ అయ్యాను. ఫస్ట్ సెషన్కి మా హస్బెండ్కి ఆఫీస్ ఉండడంతో మేము వెళ్ళలేకపోయాం అప్పుడు క్లాస్. ఆ రోజు మేము వెళ్ళేసరికి క్లాస్ స్టార్ట్ అయిపోయింది. మాకు టైమింగ్స్ ఏం చెప్పారంటే 10 to 11 అని చెప్పారు. మేమేమో 11కి వెళ్ళాము. క్లాస్ ఏకంగా 1 వరకు 3 hours జరిగింది క్లాస్. నేనైతే 1.5 hour వెళ్ళి తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోయాను. మళ్ళీ ఈలోపు మనకి అపాయింట్మెంట్ లేట్ అయిపోతుందని డాక్టర్ అపాయింట్మెంట్, సో వెళ్ళిపోయాను అనమాట. విన్నది 1.5 hour కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అసలు క్లాస్ అయితే. 3 hours-లో 1 hour అయిన తర్వాత బ్రేక్ ఇచ్చారు. స్నాక్స్ కూడా పెట్టారండి అక్కడ. లేబర్లో 3 stages ఉంటాయంటండి. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంట. అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే సర్విక్స్ ఓపెన్ అవ్వడం, బేబీ బయటకు వచ్చే ఛాన్సెస్ అనమాట. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఏంటంటే బేబీ బయటకు వచ్చేస్తుంది. థర్డ్ స్టేజ్ ఏంటి అంటే బేబీ బయటకు వచ్చిన తర్వాత మనకి ఆ ప్లెజెంటాని రిమూవ్ చేస్తారనమాట. అది థర్డ్ స్టేజ్. నేను ఓవరాల్గా చెప్పేస్తున్నానండి. నాకు ఆ మెడికల్ టర్మ్స్ రావు కాబట్టి ఎవరైనా క్లియర్గా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియోని పాజ్ చేసి క్లియర్గా నేను చూపించిన స్లైడ్స్ అన్ని రీడ్ చేసుకోండి. నేను అనుకున్నాను ఎవరో రారేమో ఆ క్లాసెస్కి అనుకున్నాను. ఎంతమంది అటెండ్ అయ్యారో చూడండి ఆ క్లాసెస్కి. మా తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఉందనమాట. అలా బ్యాచెస్ వైజ్ కండక్ట్ చేశారు. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అండి. అదే మనకి డెలివరీ అయిన తర్వాత బేబీని తీసి మన గుండెల మీద వేస్తారు కదా, ఆ టైంలో ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుందండి. ఆ ఫీల్ మనం మాటల్లో చెప్పలేమండి. ఎంత బాగుంటుందో అసలు. ఇలా పుట్టి కానీ మన హార్ట్ మీద బేబీని హత్తుకుంటాం అన్నమాట. అప్పుడు మనకి ప్లెజెంటాని రిమూవ్ చేస్తారంట. జనరల్గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మరి సిజేరియన్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందో లేదో నాకు ఐడియా లేదండి. మనకి మన గర్భసంచిలో మన బేబీ ఎలా ఉందో తెలియదు కదండి. జనరల్గా ఎవరికైనా గర్భసంచిలో బేబీ ఉండే పొజిషన్ ఎలా ఉంటుందండి. ఫస్ట్
ఒక్కొక్కరికి కొన్ని సిచ్యువేషన్స్లో పైకి తల ఉండడం అలా కూడా ఉంటుంది. జనరల్గా అయితే ఇలా ఉంటుంది. ఒక ఐడియా గురించి మాకు అక్కడ చూపించారనమాట. సో అదే చూపిస్తున్నాను మీకు కూడా. అది ఎలా ఓపెన్ అవుతుంది, బేబీ ఎలా బయటకు వస్తుంది, నార్మల్ డెలివరీ ఎలా చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్స్ సిజేరియన్ చేస్తారు, బ్రీచ్ డెలివరీస్ అంటారు కదా అవి ఉంటాయంట. ఇంకొకసారి మనకి వ్యాక్యూమ్ పెట్టి తీస్తారు, అది చేస్తారంట. చాలా డిఫరెంట్ ఉన్నాయండి. ఇవన్నీ ఇందులో చూపిస్తారు, చూడండి ఒకసారి. When the amniotic sac ruptures, your water has broken. It can feel like a trickle or a gush of fluid. Your cervix will begin opening and thinning, known as dilation and effacement. Once you reach about 4 centimeters, your body will move into active labor. In active labor, contractions become stronger and closer together. At 8 centimeters, you enter what many consider the most painful part of labor, transition. By 10 centimeters, you're fully dilated and may feel the urge to push. This is your signal that the second stage of labor has begun. Your baby will move down with each contraction. The 3 separate soft bones of his head will temporarily overlap so he can pass through the snug birth canal. Your baby's scalp will come into view. When the widest part of his head is visible, your baby is crowning. With several more pushes, your baby's face, shoulders, and body will emerge. In the third and final stage of labor, your placenta detaches and is expelled. With your baby's first breath, the incredible journey of birth is complete. Okay, looks easy, yeah? బేబీ అలా బయటకు వచ్చిన తర్వాత ఇలా మన గుండెల మీద వేస్తారు. చూడడానికి ఎంత బాగుందండి. ఆ ఫీల్ అయితే ఇంకా వేరేలా ఉంటుంది అన్నమాట. అసలు డాక్టర్ అదే అడుగుతున్నారు, చాలా ఈజీగా అనిపిస్తుంది కదా మీకు అని. కానీ చూసినంత ఈజీ కాదండి. నార్మల్ చాలా డిఫికల్ట్. అఫ్ కోర్స్ సిజేరియన్ కూడా డిఫికల్ట్ ఏమి ఉండవు, దాంట్లో ఏమీ తక్కువ కాదు. దేనికి ఉండాల్సింది దానికి ఉంటుంది అంతే. How's your baby gonna come? మన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనం ఏమేమి తెచ్చుకోవాలో అది అక్కడ లిస్ట్ ఇచ్చారండి. తర్వాత ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చేసారు ముందే. ఇంకా మనకి ఏదైనా హెల్ప్ కావాలనుకోండి మిడ్ వైఫ్స్ వస్తారనమాట, నర్సెస్ కానీ ఎవరైనా. కానీ చాలా కాస్ట్ అండి బాబు వాళ్ళకి. ఇప్పటి వరకు మనకి చెప్పిన టాపిక్స్ అన్నీ ఇక్కడ ఏమేమి చెప్పారో ఇచ్చారు. అందులో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగమని కూడా అన్నారు. ఈ లోపు మనకి బ్రేక్ ఇచ్చారు స్నాక్స్ తినడానికి. స్నాక్స్తో పాటు కాఫీ, కూల్ డ్రింక్, వాటర్ ఇవన్నీ పెట్టారండి. మా బ్యాక్ సైడే ఉందనమాట ఫుడ్. ఇంకా వీడియో తీస్తే బాగోదని చెప్పి తీయలేదు నేను. నేను ఇందాక చెప్పాను కదండి వాటర్ బర్త్ డెలివరీ చేస్తారని. అది చేసే ముందు మసాజ్ చేయడం, ఇంక ఇక్కడ ఉన్నాయి చూసారా కొన్ని గ్యాస్ అది తీసుకోండి. నార్మల్ డెలివరీ వాటర్ బర్తే కాకుండా నార్మల్ డెలివరీ కూడా ఆ గ్యాస్ తీసుకున్నప్పుడు మనకి ఆ పెయిన్స్ తెలియవంట. అదే చెప్తున్నారు అక్కడ మేడం. ఆ క్లాస్ వింటున్నప్పుడు నాకు ఇక్కడ పక్క నుంచి మూమెంట్స్ బేబీ మూవ్ అవుతూ ఉంది. నెక్స్ట్ అదే వాటర్ బర్త్ డెలివరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి చెప్తున్నారు అనమాట. ఈ సైడ్ కొని చూసారా ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇస్తారనమాట బ్యాక్. అది మనకి నొప్పి తెలియకుండా ఇస్తారంట. ఎపిడ్యూరల్ ఒక్కొక్కరికి సిజేరియన్ వాళ్ళకి బ్యాక్ ఇంజెక్షన్ ఇస్తారు, అది ఎనెస్థీషియా వేరు, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వేరు అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదండి, ఇది నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారని చెప్పాను కదా. మాక్సిమం నార్మలే చేస్తారు యూఏఈలో. ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటేనే సిజేరియన్ చేస్తారు. ఆ నార్మల్ చేసే ముందు ఇవన్నీ ఎక్సర్సైజ్లు అవి చేయిస్తారనమాట. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను నెక్స్ట్ మన డెలివరీ బ్లాగ్లో చూపిస్తాను నాకు ఎలా చేయించారో. అయితే బాల్ మీద కూర్చోబెట్టి ఇంకా చాలా ఉంటాయి, అలాంటివన్నీ చేయిస్తారనమాట. దాని గురించి ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది నార్మల్ డెలివరీకే కాదు, మనకి ఇంకా వాటర్ బర్త్ డెలివరీకైనా ఇలాంటివన్నీ చేయిస్తారనమాట. ఇప్పుడు అక్కడ మేడం చూపిస్తున్నారు కదా, ఒక బాల్ లాగా ఉంది. అది ఒక ఎక్సర్సైజ్ చేసి బెలూన్ టైప్దే, మనకి రౌండ్ బాల్ కాకుండా ఇది ఏంటంటే మనకి లెగ్స్ బిట్వీన్లో పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయాలంటే అదే చెప్తున్నారు. నెక్స్ట్ మ్యామ్ ఏం చెప్తున్నారంటే అండి, డెలివరీ టైంలో మనకి ఇప్పుడు పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రూమ్ తీసుకెళ్తారనమాట, లేబర్ రూమ్కి. ఆ లేబర్ రూమ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి హస్బెండ్ కూడా రమ్మని ఈ ఎక్సర్సైజెస్ అన్నీ చేయిస్తారనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కరికి బాగా ఎక్కువ పెయిన్స్ స్టార్ట్ అవ్వు కదా, పెయిన్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తే ఈజీగా అయిపోద్దంట.
జనరల్గా మనకి ఇండియాలో ఇలాగ లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ లేబర్ రూమ్కి డాక్టర్ నర్సెస్ తప్ప బయట వాళ్ళు ఎవరిని అలౌ చేయరు కదండి. బట్ దుబాయ్లో అలా కాదు, హస్బెండ్ కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హస్బెండ్ ఉండమంటారు. ఈవెన్ మన డెలివరీ అవుతున్నప్పుడు కూడా మన పక్కనే ఉంటారండి. ఫస్ట్ బేబీ పుట్టగానే మన మీద వేస్తారు కదా, నార్మల్ డెలివరీ అయితే మదర్ మీద వేస్తారు కదా, గుండెల మీద. తర్వాత వెంటనే హస్బెండ్కి ఇస్తారనమాట. వెంటనే ఇంకా అది ఏదైతే కట్ చేస్తారు కదా, బొడ్డు కట్ చేసిన వెంటనే హస్బెండ్కి ఇచ్చేస్తారు. ఆ ఫీల్ బాగుంటుంది. నేను నెక్స్ట్ డెలివరీ బ్లాగ్లో షేర్ చేస్తాను మా ఎక్స్పీరియన్స్ అంతా ఎలా అయింది ఏంటి అని చెప్పి. మిస్ అవ్వకండి, నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మా హస్బెండే ఆ పేగుని కట్ చేశారనమాట. అలా ఉంటుంది ఇక్కడ. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, అది ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇస్తారండి. ఈ ఇంజెక్షన్ నన్ను అడిగారు, ఇది ఇన్సూరెన్స్లో ఇవేమి కవర్ అవ్వవు, చాలా కాస్ట్లీ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి పెయిన్స్ వస్తాయో, లేబర్ పెయిన్స్, అదే నార్మల్ డెలివరీ ట్రై చేసినప్పుడు బాగా నొప్పులు పడతాం కదండి. ఒక్కొక్కరికి 4 గంటలు 5 గంటలు ఒక రోజంతా పడిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ నొప్పులు రాకుండా ఈ ఇంజెక్షన్ ఇస్తారంట. నన్ను అడిగారు ఆ ఇంజెక్షన్ ఇమ్మంటారా అని చెప్పి. అయితే ఇంకా అదంతా వేరే స్టోరీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మళ్ళీ ఇప్పుడే చెప్పేస్తే లెంతీ అయిపోద్ది. ఇదిగోండి, ఇదే వాటర్ బర్త్ డెలివరీ. అక్కడ క్లాస్ జరుగుతున్నప్పుడు మేడము ఎంతమంది వాటర్ బర్త్ డెలివరీ ఇంట్రెస్టెడ్ అని అడిగారు అనమాట. అక్కడ ఒక ఆవిడ హ్యాండ్ ఎత్తింది. నాకు అసలు అర్థం అంటే అర్థం కాలేదు. మా హస్బెండ్ని ఏంటి ఆవిడ ఎందుకు హ్యాండ్ లిఫ్ట్ చేసింది అని అడిగితే, వాటర్ బర్త్ డెలివరీ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేయమన్నారంట. నేను వినలేదనమాట. అయ్యో బాబు, ఇలా కూడా డెలివరీ అవుతుందా అనుకున్నాను. అసలు నాకైతే మైండ్ బ్లాక్. అసలు ఎప్పటి వరకు వినలేదు, చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. కాకపోతే నార్మల్ డెలివరీ అలానో ఇది కూడా అలానే అండి. ఆ వాటర్లో అసలు అందులో బాత్టబ్లో కూర్చోబెట్టి చేశారు. నాకు డౌట్ ఏంటంటే, పుట్టగానే బేబీ ఇప్పుడు వాటర్లో పడిపోద్ది కదా, డేంజర్ కాదా? జనరల్గా పిల్లలు వాటర్ తాగేస్తారు అది ఇదని అంటారు కదా, వాటర్ డెలివరీలో డేంజర్ లేదా అని చెప్పేసి చాలామంది అడిగారు అనమాట క్వశ్చన్స్. సేమ్ డౌట్ నాకు వచ్చింది. అప్పుడు మేడం అన్న అలా ఏం డేంజర్ ఉండదు, చాలా సేఫ్. అది వామ్ వాటర్ అంటండి. ఒక నర్స్ అలాగా అక్కడే ఉండి అలాగా చూస్తూనే ఉంటారనమాట. బేబీ అలా పుష్ చేస్తూనే ఉంది. తను హస్బెండ్ చూసి ఎలా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు కూడా మనకి ఆపరేషన్ ఏదైతే లేబర్ రూమ్ ఉంటుందో అక్కడ కూడా సేమ్ హస్బెండ్ అలానే మన పక్కనే ఉంటారన్నమాట. చాలా వీడియో కట్ చేస్తాను, ఇది పెద్దది ఉంటుంది అనమాట. చూడండి, ఫైనల్గా బేబీ బయటకు వచ్చేసింది. వాళ్ళ ఫేసెస్ అవి చూపించకూడదని చెప్పి నేను చూపించలేదు. అసలు నాకు అది చూస్తున్నంత సేపు అలా కళ్ళు అప్పగించి ఉండిపోయి, ఒకసారిగా బేబీ బయటికి రాగానే ఒక రకమైన హ్యాపీనెస్ అన్నమాట. మా శ్రీయాంష్ ఎంత ఎగ్జైట్ అయిపోయాడు, అసలు భలే ఉంది. అసలు రోజు ఆ క్లాస్ మా శ్రీయాంష్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాడు. మేడం చెప్పింది. ఈ వాటర్ బర్త్ డెలివరీ అనేది ఎవరెవరికి చేయకూడదు ఇక్కడ లిస్ట్ ఉంది, చూసుకోండి, వీడియో పాజ్ చేసుకోండి. నెక్స్ట్ అసిస్టెడ్ డెలివరీ, తర్వాత సిజేరియన్ డెలివరీ గురించి క్లియర్ గా చెప్పారు. నేను అంత చెప్పట్లేదు, మీరు స్క్రీన్ పాజ్ చేసి చదువుకోండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ప్రెగ్నెంట్ మామ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ప్రెగ్నెంట్ మామ్స్ అందరికీ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.